నమస్తే బాబు. నమస్తే అన్న. మీరేం చేస్తారు? వ్యవసాయం చేస్తా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని 100% పాస్ అయింది. మరి బాగుంది. ఇప్పుడు చంద్రబాబు పింఛన్లు ఇస్తుంటే అడ్డుకున్నారు కదా, నిజమే అది. ఎందుకంటారు అలాగా? ఆయన ఇంతకుముందు ఇవ్వలేకపోయినాడు. ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థను తప్పుదోవ పెట్టి తిప్పిచేసినాడు. ఇప్పుడైతే ఆ విధంగా చేస్తే జగన్ చెడ్డ పేరు రావాలని చెప్పి ఈ విధంగా చెప్పించాడు. అది ఆయనకే మైనస్ అయింది. దానివల్ల ఇప్పుడు పెన్షన్దారులు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు అదే వాలంటీర్లు అయితే వాళ్ళ ఇంటికాడ పోయి మధ్యాహ్నం కనీసము 8 గంటలు 9 గంటల లోపల ఇచ్చేస్తామండి పెన్షన్లు. ఇప్పుడు లేని వాళ్ళు పాపం పేషెంట్లు అంతా ఉండరు కదా, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. ఆయన ఏమనుకున్నారంటే నేను చేసిన తప్పు నాకు తెలియదు అనుకుంటారు ఎవరు చంద్రబాబు నాయుడు. అది చేసింది చాలా తప్పుది. పెన్షన్దారులు అందరూ ఇబ్బంది పడుతున్నారు. సచివాలయం తీసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే ఇంటి దగ్గర తీసుకుంటే ఒక వాలంటీర్ ఎత్తుకొని పోతాడు ఇంటికి సార్. అది వీళ్ళకి డిపార్ట్మెంట్ కూడా ఉండలే. ఇంటికి ఎత్తుకొని పోయిస్తే వాళ్ళు లేవలేని వాళ్ళు పాపం ఉంటారు, ఎండ కూర్చొని ఉండలేరు, తిరగలేని ఉన్నారు. అది మన సేఫ్గా ఉంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకం మంచి పథకం. ఇంటింటి సేవ చేయడం అది మంచిది. జగన్ ఓడించడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కలిసి వస్తారు. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తాడు. బీజేపీ ఒకటైనా, జనసేన ఒకటైనా, టీడీపీ ఒకటైనా, ముగ్గురు కలుపుకొని ఏం చేయలేరు. 175 170 ఖచ్చితంగా వస్తుంది. అది మాత్రం గ్యారంటీ. జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ డెవలప్ కానీ ఏం చేయట్లేదు అంటున్నారు కదా. జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ డెవలప్ కానీ ఏం చేయట్లేదు అంటున్నారు. 100% చేయాలి. రోడ్లు కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి సచివాలయాలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి వచ్చి దాదాపు ఎన్ని కోట్లు 2 కోట్ల రూపాయలు మినిమం బిల్డింగులు, ఆర్బీకేలు కానీ, హెల్త్ సెంటర్లు, వెల్నెస్ సెంటర్లు కానీ, వాళ్ళు మా సచివాలయ సిబ్బంది కానీ ఎంతమంది ఉన్నారో వాళ్ళకైనా కరోనాగా తట్టుకొని ఇన్ని బిల్డింగులు కట్టి రోడ్లు వేసి మళ్ళీ ఇంత చేసినట్టు గొప్పే కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇంతకుముందు అప్పుడు చేయలేదు కదా ఆయన, ఇప్పుడు చేసినాడు ఆయన. 2 సంవత్సరాలు కరోనాతో పోయినా కూడా నేను కూడా కరోనా బాధితున్నే. నేను కూడా అంచుకు వచ్చినాడు. అప్పట్లో కూడా నేను బతికినా. అప్పుడు బతికినట్టే కదా. లాస్ట్కి పోయి నాకు ఆధార్ కార్డు స్టిక్కర్ వేసింది బతకడని. అట్లాంటప్పుడు వాళ్ళు పెట్టిన దీంట్లోనే మెడికల్ కాలేజీలో చేర్పించి మా పెద్దిరెడ్డి రామచంద్ర గారు చేర్పించి నన్ను ప్రాణించి కట్టేసాడు. అప్పట్లో కూడా మనం అన్నీ గొప్పే కదా. అందరికీ నా విధంగానే అందరికీ వేసినాడు. అదే నాకు కాలు డ్యామేజ్ అయితే ఇమీడియట్లీ చేసి దాదాపు 2 లక్షల పైన 3 లక్షల వరకు ఏంటిది దాకా ఎమ్మెల్యే గారు నా కోసం చెరువు తీసుకుని ఆయన సొంత డబ్బు పెట్టి నాకు రెడీ చేశాడు. ఆరోగ్యశ్రీ వస్తుందో రాదు అని కూడా వస్తాము, వచ్చింది కూడా వస్తుంది అది, కానీ చాలా చేయలే. ఆయన చేసినాడు. ఆ విధంగా వాళ్ళు డెవలప్ చేస్తారు. ఇదే విధంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. జగన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు 10 మంది ఇప్పుడు నేనే డోర్ తిరిగినా. అది ఒక దీనికోసం మాకు జగన్ ప్రభుత్వం ఓటు అయినడినా 90% జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా ఉండదు. అవి జనాలు నమ్మరు. అది ఇంతకుముందు కూడా చేసినాడు, అదే విధంగా చేసినాడు. రుణమాఫీ చెప్తా అన్నాడు, నా అంచులంచెలుగా చెప్పినాడు. పోయింది అర్ధాంతరంగా వడ్డీ పెరిగిపోయినాయి. ఇప్పుడు చేసేదానికి ఆస్కారం లేదు. 80% జరగదు. వాళ్ళు ఏదో పసుపు కుంకుమ అన్నాడు, అదేదో కొంచెం ఇచ్చాడు, కొద్దిగా ఒకరికైతే కూర్చుంటే క్లోజ్ చేసుకుంటాడు. ఆమె డిపాజిట్లకి రావు, 100% రాదు. ఆమె అసలు లిస్టులోకి లేదు. నాకు తెలిసి వాళ్ళు స్టేట్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. వీళ్ళు చెట్టు చేసినారు. వీళ్ళు సోనియా గాంధీ వాళ్ళు అప్పుడు చెట్టు చేసి డివైడ్ చేయాలి. అదే రాజశేఖర్ ఉంటే కానీ డివైడ్ చేయండు. 2 ఉమ్మడి రాష్ట్రంగానే ఉండేట్టు బాగానే ఉండే పుట్లు కూడా. దాంతో ఇప్పుడు షర్మిల గారు కడపలో నిలబడిన డిపాజిట్ గారు కావాలి రాసి పెట్టుకోడు కావాల్సిన ఎంపీ నిలబడిన గారు. మాకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కానీ 100% ఈ మినిమం 70 నుంచి 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుస్తాడు. 100% గెలుస్తాడు. ఎన్ని సీట్లు? మినిమం 160 నుంచి 175 సీట్లు 100% గ్యారెంటీ వస్తాయి. 100% గెలిపిస్తాం. ప్రాణాలు తెగించి గెలిపిస్తాం. మేము కల్టివేషన్. ఇప్పుడు ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు జగన్ వస్తాడు. ఎందుకంటారు? జగన్ చేసిండే మంచి పనులకు వస్తాడు. ఏమి మంచి పనులు చేశారు ఆయన? నవరత్నాలు, రైతు భరోసా అన్నీ ఇచ్చారు కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది? ఏం ఎఫెక్ట్ లేదు, ఇంకా ప్లస్ అవుతుంది. ఏ విధంగా ప్లస్ అవుతుంది? 3 దొంగలు ఒకటి అయినారు కాబట్టి అదొక ప్లస్ అవుతుంది.
ఆ? ఈ ముగ్గురు కలిసి ముగ్గురు కలిసి దొంగలే కదా. ముందు 2014లో ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు కదా, ఇది ఇంతవరకు వేయలేదు కదా. మరి ముగ్గురు దొంగలే కదా కాబట్టి. ఆ. మరి జగన్ గారి పరిపాలన బాగుండట్లేదు, రాష్ట్రం డెవలప్ వచ్చేట్లేదు అంటున్నారు. ఎవరు చెప్పారు? ప్రజలు అంటున్నారు కదా. ప్రజలు ఎవరు అనలేదే. అంటే ఎవరు దొంగ నాయకులు అంటున్నారు, తెలియని వాళ్ళు అంటారు అంతేగాని తెలిసిన వాళ్ళు ఎవరు అనరు, ఎవరు అనరు. మరి ఇప్పుడు జగన్ గారిని పోటీగా మరి చంద్రబాబు మంచోడు అంటారా? అదే అండి. అంటారా అని చంద్రబాబు మంచోడు అంటారా అని? మంచోడు అని వాళ్ళు అంటారు కదా. ఎవరు అదే వాళ్ళ ఫేవర్గా ఉండే వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు జగన్ గారు ఆయన సొంత చెల్లిపడానికి పోటీగా నిలబడుతుంది కదా, దానివల్ల జగన్ గారిని ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకుంటుంది? ఉండదా? ఉండదు. చెల్లిని ఎప్పుడో ఇచ్చి పెళ్లి చేసేసాడు, అత్తగారింటికి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇల్లు వాళ్ళది, ఇల్లు ఇల్లు పోటీగా నిలబడుతుంది కదా. పోటీగా నిలబడుతున్నంత మాత్రాన ఏముంది? ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేస్తారు, ఎవరి నుంచి వాళ్ళకి వేస్తారు. వాళ్ళకి వేస్తారు. మరి ఇప్పుడు పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంట, అది నిజం? అవును, నిమ్మగడ్డ రమేష్ దగ్గర అర్జీలు ఇప్పించి అడ్డుకున్నారే కదా. అడ్డుకున్నారు. ఇంటింటికి ముసలి వాళ్ళకి. జగన్ కిందకి ఎఫెక్ట్ అయితే జగన్ ప్లస్ అవుతుంది. చంద్రబాబుకి ఏమైనా లాభం ఉందంటారా? చంద్రబాబుకి ఎఫెక్టే ఎఫెక్ట్ అంటారా? ఖచ్చితంగా. మరి వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందంటారు? వాలంటీర్ వ్యవస్థ బాగుంది కదా. బాగుందా? బాగుంది. మరి మీకు ఎమ్మెల్యే ఎవరు? మా రామచంద్ర రెడ్డి. ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఈసారి ఎమ్మెల్యే గారు గెలుస్తారా? ఖచ్చితంగా గెలిపిస్తారు మీరు? అత్యధిక మెజార్టీ. అత్యధిక మెజార్టీ. మరి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? వైసీపీ 175. మరి పక్క జగన్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా. అన్న నమస్తే. నమస్తే. మీరేం చేస్తుందన్న? మేము రేషన్ షాప్ డీలర్, ఫార్మర్. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చరణ్ గారి పరిపాలన ఈ అందరి ముఖ్యమంత్రుల కల్లా బాగానే ఉంది. ప్రపంచంలోనే జగన్ గారు చేసినట్లు ఎవరు చేయలేదు. ఇంటింటికి పింఛన్ కానీ, ఇంటింటికి రేషన్ కానీ, సంక్షేమ పథకాలు కానీ బాగానే ఉన్నాయి. అందరూ అభివృద్ధి ఉద్యోగాలు అంటే కానీ పేదవాడు 3 పూట్ల అన్నం తింటేనే అభివృద్ధి అయ్యేది. కానీ బిల్డింగ్లు కట్టేసి అవి ఇవి చేస్తే మధ్యతరగతి కుటుంబాలు అట్లా నిరుపేదలు కానీ మిగిలిపోతారు. మరి ఇప్పుడు పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంట. పింఛన్ ఇస్తే అది చంద్రబాబు మంచి ఎప్పుడు చేసినా అడ్డుకుంటూనే ఉంటారు. ఎందుకంటారు అలాగా? ఆయనకు సీఎం సీటు మీద కక్ష. ఆయన తప్ప ఎవరు ఉండకూడదు, ఆయన పాలించాలా. ఏం చేసినా సరే. జగన్ ఓడించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అవుతుంది కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఇంకా ఈజీ అయిపోతుంది, ఇంకా ఈజీ అవుతుంది. మరి జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి ఏం చేయలేదండి. అదే సార్ చెప్తున్నాం కదా, అభివృద్ధి అంటే బిల్డింగ్లు కట్టేస్తే అభివృద్ధి కాదు, ఉద్యోగాలు ఇస్తే అభివృద్ధి కాదు. ఎప్పుడు మధ్యతరగతి కుటుంబాలు పేదవారు 3 పూట్ల టయానికి తిని బాగా హ్యాపీగా ఉంటారు. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది నిదానంగా. ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలన, 2 ఏళ్ళు కరోనా వచ్చింది, మరి ఇంక 2 ఏళ్ళు ఇట్లా ఇవ్వడం జరిగింది. అప్పుడు కరోనా టైంలో ఏం డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి? ఏం లే కదా. అవును. మరి ఈసారి జగన్ గారు సొంత చెల్లెప్పుడు జగన్ గారు పోటీ నిలబడుతున్నారు కదా, గెలుస్తారంటారా? ఏం గెలరు సార్, ఎవరు నిలబడినా గెలరు. ఈసారి జగన్ గ్యారంటీ గెలుస్తాడు, మళ్ళీ సేమ్ అవుతాడు. మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు. ఎలా ఉంది? ఆయన పరిపాలన బాగానే ఉంది. ఈసారి గెలుస్తారు ఎమ్మెల్యే గారు? 100కి 100 గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175 అంటారు సేమ్. అంత కాకుండా 140, 150 రావచ్చు. గెలిపిస్తారు వైసీపీ? గెలిపిస్తాం సార్, ఖచ్చితంగా గెలుస్తాం.